గలతీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి ఈ దినాన్ని 19వ వచనం వరకు ధ్యానం చేద్దాం. 14 నుండి 19 వరకు ధ్యానం చేద్దాం. 14వ వచనం. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపను లేదు. కానీ దేవుని దూత వలె క్రీస్తు యేసునందు వలె నన్ను అంగీకరించితిరి. ఈ మాటలు చూడండి ప్రియులారా, చాలా విలువైన మాటలు. ఇక్కడ గలతీ సంఘముతో పౌలు గారు నెగిటివ్ వచనాలు ఏమి లేవు, కానీ చాలా పాజిటివ్గా వారిని అభినందిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ 14వ వచనంలో చాలా అభినందనలు వారికి తెలియజేస్తున్నాడు. నాకు శరీరములో దౌర్బల్యం కలిగింది, అంటే శరీర బలహీనతలు ఉన్నాయి. నాకు ఉన్న శరీర బలహీనతను బట్టి నన్ను తృణీకరింపలేదు, కానీ అలాగూ అని నన్ను నిరాకరింపను లేదు. దేవుని దూత వలె మీరు నన్ను చేర్చుకున్నారు. అంటే ఎంతటి అభినందనలు తెలియజేస్తున్నారు చూడండి. వాళ్ళకి పౌలు గారి శరీరంలో విపరీతమైన భయంకరమైన బలహీనత ఆయన శరీరంలో ఉండేది. ఆ బలహీనతను బట్టి చాలా మార్లు ఆయన కృంగుబాటుతనము, శరీర బలహీనతను బట్టి ఎన్నో మార్లు కొన్ని మార్లు అక్కడున్న ప్రాంతంలో ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి పౌలు గారి జీవితంలో. పౌలు గారికి ఇట్టి బలహీనత ఉంది. ఎంతటి బలహీనతల్లో ఉన్నవాడు మనకేం ధైర్యం చెప్పగలడు? అంతే కదా. మనము ఆరోగ్యవంతుగా ఉండి అమ్మా బలహీనతకి ఏం భయపడద్దు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు అని చెప్తూ ఉంటున్నప్పుడు ఏమర్థమవుద్ది? మొదట నీ శరీరంలోనే ఇంత బలహీనత ఉంది కదా, నీవే బలహీనంగా ఉన్నావు కదా, ఇక నా జీవితంలో ఇంకా ఏం కలుగుద్దని నువ్వే నిరీక్షణతో చెప్పగలవు, చెప్తున్నావు అనే ప్రశ్నలు చాలా సందర్భాలు వస్తాయి. మనము పడిపోయి ఉన్నప్పుడు నువ్వు పడిపోకుండా నిలబడు అని చెప్పడం అవతల వ్యక్తి కొంచెం వ్యంగ్యంగానే కనపడవచ్చు. మనమే బాధల్లో ఉండి, మనమే దుఃఖంలో ఉండి, మనమే వేదనలో ఉండి ధైర్యంగా ఉండమ్మా, వేడకమ్మా, భయపడకు అని మనం చెప్తుంటే అవతల వ్యక్తికి ఎలా ఉంటుంది? నీవే పుట్టుడు దుఃఖంలో ఉన్నా, బోలు బాధలో ఉన్నా, నాకేం ధైర్యం చెప్తావు అన్నట్లుగా అనిపిస్తుంది. పౌలు గారి జీవితంలో ఇంతటి బలహీనత ఉన్నప్పటికీ ఏ రోజును కూడా ఈ గలతీ ప్రాంతపు వారు పౌలు గారిని అసలు నిరాకరించలేదంటండి. ఆ శరీరానికి కలిగిన ఆ దౌర్బల్యాన్ని బట్టి తృణీకరింపలేదు, నిరాకరింపలేదు. కానీ దేవుని దూత వలె, క్రీస్తు యేసుని వలె నన్ను అంగీకరించేది. ఎలాగ అంగీకరించారంటే పౌలు గారిని క్రీస్తు యేసుని వలె అంగీకరించారు. ఎంతటి మంచి మాట అండి! క్రీస్తు యేసు వలె అంగీకరించారు అంటే ఇది మంచి లక్షణమా లేకపోతే చెడు లక్షణమా? చాలా మంచి లక్షణం. ఇప్పటి వరకు చూసినవన్నీ మీరు శరీరానుసార్లు అయిపోయారు, లోకానుసార్లు అయిపోయారు అని చాలా నిరాశతో వారి గురించి మాట్లాడిన మాటలు. మీరు ఎంత అవివేకులు అయిపోతారా, ఇంత త్వరగా భిన్నమైన బోధలకు మీరు తిరిగిపోతారా అని చెప్పి అన్నీ చెప్పి ఈ 14వ వచనంలోకి వచ్చినాక చాలా మంచిగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు. కానీ దేవుని దూత వలె, క్రీస్తు యేసుని వలెను నన్ను మీరు అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసుని వలె, ఏమండి? క్రీస్తు యేసుని వలె అంటే యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్నట్లుగా పౌలు గారిని ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి చేర్చుకున్నట్లుగా, దైవాన్ని చేర్చుకున్నట్లుగా వారు చేర్చుకున్నారు, వారు అంగీకరించారు. వారు ఏమాత్రం కూడా తన శరీరంలో ఉన్న ఆ బలహీనతను బట్టి నిరాకరించలేదు, లేక నిరాశ చెందలేదు. ఈయనే మాకు దేవుడు, లేకపోతే దేవుని యొక్క మాటలు చెప్పే దైవం అన్నట్లుగా పౌలు గారికి
ఇలాంటి ఉన్నతమైన అనుభవాలు వారి జీవితంలో ఉండడం ఆయన గమనించి అదే విషయాన్ని వారితో చెప్పాడు. ఇక 15వ వచనంలోకి వెళ్తే, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సత్యమైతే మీ కన్నులు ఓడబెక్కి నాకు ఇచ్చివేసిదురని మీ పక్షముగా సాక్ష్యము పలుకుచున్నాడు. ఎంతటి మంచి మాటలో చూడండి, ఎన్ని పాజిటివ్గా అభినందన చేస్తూ పౌలు గారు వీళ్ళ విషయంలో చాలా మంచి ఉన్నతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబెక్కి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షముగా సాక్ష్యము పలుకుచున్నాను. అర్థమైందా? పౌలు గారికి ఏమి ఇవ్వగలరంటే వీళ్ళు సాధ్యమైతే ఇక ఏం కావాలంటే అది. వారి కన్ను ఎంతటి ప్రధానమైన భాగం శరీరంలో కన్ను ఎంత ప్రధానమైంది. సత్యమైతే మీ కన్నులు ఊడబెరికి నాకు అంటే అంతటి ఆప్యాయత పౌలు గారి పట్ల కనుపరుస్తున్నారు. ఆమేన్. ఒకరికి ఒకరు ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ అనురాగము, ఈ ఆదరణ, ఈ సహాయము, ఈ ప్రోత్సాహము ఒకరికొకరు ఉండాలి. అవకాశం వస్తే మనం ఒకరికొకరు దెప్పి పొడుచుకోవడానికి ఎప్పుడు ఒక అడుగు ముందు ఉంటాం, కానీ ఒకరికొకరు సహకరించుకోవడానికి ముందడుగు వేయగలమా? ఒకరికి ఒకరంగా సహకారులుగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం నిలవాలి. ఆమేన్. ప్రతి వారిని కూడా ఒక దైవం అంటే దేవుడని కాదు దాని అర్థం. నీ తోటి సహోదరుని పక్కనే ఉన్నా నీ తోటి సహోదరుని ప్రేమించలేని నీవు రహస్యమందున్న దేవుడిని ఇంకేం ప్రేమిస్తావు? పక్కనే ఉన్న సహోదరుని ద్వేషిస్తూ ఉన్నావు. ఇక రహస్యమందున్న దేవుడు అంటే నాకు ప్రేమ, నాకు ఇది, నాకు అదే అంటే ఇంకెట్లా కుదురుద్ది? నీ ప్రేమ ఎక్కడ చూపించాలి? నిన్ను వలే పలకాల మాట, నిన్ను వలే. ఇది నా మాట అనుకున్నాను కనుక ఈ మాట అది ఇబ్బందికరంగా ఉండొచ్చు మనకు, అయినా కానీ దేవుని మాట మన గురించి ఎప్పుడు మారదు కదా. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించలేని నీవు రహస్యమందున్న దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది ఎట్లాగా సాధ్యపడద్ది? ప్రతి వారిలోనూ ఒక దైవికమైన ప్రేమ ఉండాలి. స్తోత్రం కలిగాక. అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి అనుకోవడం అసంభవం. అది మనం వెళ్ళిన చోటల్లా మనకు పొగడ్తలే ఉంటాయి అనుకోవడం సాధ్యపడదు. కొన్నిసార్లు పొగడ్తలు ఉంటాయి, కొన్నిసార్లు అవమానాలు ఉంటాయి. ఒకసారి మేలు జరుగుద్ది, ఒకసారి కీడు జరుగుద్ది. అన్ని విధాలుగా అన్ని అనుభవాల గుండా మనం వెళ్ళాలి. అనుకూలంగా ఉన్నప్పుడు ఎంతటి ఆనందకరంగా ఉన్నామో, ఒకవేళ ప్రతికూలత వచ్చినప్పుడు కూడా దేవుని విషయంలో అదే విశ్వాసంలో మనం ఉండాలి. అలాంటి విశ్వాసాన్ని మనం కనపరిచి దేవుని పరిచర్లో మనం నిలబడాలి. దేవునికి ఏమి ఇవ్వగలము? అవసరమైతే వీళ్ళంటే ఏం చేయగలరు? సాధ్యమైతే మీ కన్నులు కూడా ఓడబెరికి నాకు విచ్చివేయుదురు. అందుకు నేను మీ గురించి నేను ఖచ్చితంగా ఈ సాక్షి చెప్తున్నాను. మీలో ఉన్న ధన్యవచనం ఏమైపోయింది? ఇది ఇంతటి ప్రేమ, ఇంతటి అనురాగము ఏమైపోయింది? అది మాట. ఇంతటి ప్రేమ కలిగిన వారు, ఇంతటి ఆప్యాయత కలిగిన వారు, ఇంతటి అనురాగం కలిగిన వారు, ఇంతగా పౌలు కొరకు ప్రాణాలైనా ఇచ్చివేయడానికి వెనుదిరిగిన వాళ్ళు లాస్ట్కి ఇప్పుడు ఎలా మారిపోయారు తెలిసి వీళ్ళు పౌలు గారినే తప్పు అనే స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. అది ఇక్కడ చెప్తున్న మాట. ఎలాంటి ప్రేమ పౌలు గారి మీద? ఎలాంటి ప్రేమ మరి? సాధ్యమైతే వారు కన్నులు కూడా ఓడబెరికి ఇచ్చేయగలిగినంతటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత పౌలు గారి మీద కనుపరిచిన వాళ్ళు లాస్ట్కి ఎలా మారిపోయారు తెలిసి వీళ్ళు పౌలు గారిని తప్పు. పౌలు గారు అపోస్తుడా? మొదట ఎలా చేర్చుకున్నారు ఆయన్ని? మొదట ఎలా చేర్చుకున్నారంటే చెప్పాలి మీరు, బోరపతం కాదు. మొదట ఎలా చేర్చుకున్నారు?
దేవుని దూత వలె చేర్చుకున్నారు. యేసుక్రీస్తుని చేర్చుకున్నట్లుగా చేర్చుకున్నారు. పౌలు గారి గురించి అవసరం ప్రాణాలైన ఇవ్వడానికి వెనుదిరగలేదు. వారి కన్నులు కూడా ఓడబిరికి ఇవ్వడానికి వెనుదిరగని ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇలాంటివి ఉన్నవాళ్ళు ఏ దౌర్బల్య స్థితిలోకి వచ్చేసారో తెలుసా? పౌలు గారు కరెక్ట్ కాదు. పౌలు గారు ఈయన అపోస్తుడా, 12 మంది శిష్యుల్లో ఒకడైనా వీళ్ళకి అనేకమైన భిన్నమైన అభిప్రాయాలు వాళ్ళకి వచ్చేసినాయి, భిన్నమైన బాధలు. చూడండి, మనసులు ఎంత తొందరగా చేంజ్ అయిపోతాయో. ఈరోజు ప్రేమించి ప్రేమగా మాట్లాడతాం, రేపు ద్వేషంతో, కోపంతో, కక్షతో మాట్లాడతారు. ఈరోజున్న ప్రేమ రేపు ఏమైపోతుంది? గత కాలంలో ఉన్న ఆప్యాయతలు ఏమైపోతాయి? ఏమైపోతున్నాయి ఆప్యాయతలని? దేవుని వాక్యాన్ని మనము సరిచూసుకున్న వ్యక్తులుగా వాక్యము చేత మన జీవితాన్ని టాలు చేసుకుని దేవునికి అనుకూలంగా మనం మలచబడాలి. అది ప్రభు ఆశిస్తున్నాడు. మనలో వ్యతిరేకత రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. దేవుని పట్ల మన మీద ఉన్న దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఆ యొక్క ఆలోచన, ఆ విశ్వాసం ఏ రోజున మనలో తగ్గిపోకూడదు. కడవరకు నమ్మకంగా ప్రభువులోనే ఉండిపోవాలి. స్తోత్రం కలుగును గాక. మనుషులు అలాగన్నారు, మనుషులు ఇలాగన్నారు అని ఏ రోజు కూడా మనము తొందరపడద్దు. కాలు జారితే తీసుకోవచ్చంట, చెప్పండి. నోరు జారితే తీసుకోకూడదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, వినడానికి వేగురు పడాలి, మాట్లాడడానికి నిదానించాలి, ఆచి తూచి మాట్లాడాలి. లేకపోతే చాలా నష్టాలు పోతాం. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడాలి, కూడా నష్టపోతాం. మాట్లాడింది మనమే, నష్టపోతాం. దేవుని మాటను మనం ఏ రోజున మార్చకూడదు. దేవునికి వ్యతిరేకంగా మనం ఏ రోజున అడుగులు వేయకూడదు. వాక్యానికి విరుద్ధంగా నడవకూడదు. కష్టాలు వచ్చినాయా? ఓర్చుకోండి. ఇబ్బందులు ఎదురైనాయా? అయినా ఓర్చుకోండి. మన మీద మాటికి నిందలు వస్తున్నాయా? అయినా కానీ ఓర్పు కలిగి ఉండాలి. ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. నరమాత్రులు ఏ పాటి వాళ్ళు అంటారు. నరమాత్రుడు ఏ పాటి వాడు? ఈ రోజుండి రేపు పోయేవాళ్ళే కదా అందరూనే. ఆ పోయేవాడిని మాట పట్టించుకునే అవసరం లేదు. స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, ఏమనుకోవాలి మనం? జనాలు ఉంటామేంటి భూమి మీద అనుకోవాలి మనం, అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పట్ల మనకున్న విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసాన్ని ఎప్పుడు పదిలంగా అలా భద్రపరచుకోవాలి. మన విశ్వాసాన్ని, ఆత్మీయతను పాడు చేసుకోకూడదు. ఆమేన్ చెప్పండి. ఈ విశ్వాసము, ఈ ఆత్మీయత ఎలా ఉండాలి? అలా పదిలంగా ఉండాలి. మనలో ఉన్న కలవరం, మనకున్న నిందలు, మనకొచ్చిన బలహీనతలు, మనం ఎదుర్కొంటున్న ప్రతికూలత పరిస్థితులను బట్టి కృంగిపోయి కొన్ని మార్లు విశ్వాసంలో కూడా సన్నగారిపోతాం, విశ్వాసంలో కూడా బలహీనైపోతాం. ఎంతటి ఆప్యాయతగా ఎదిగిన వారు ఎంతటి మరలా శరీరానుసారులుగా మారిపోయారు. ఆ 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 3వ అధ్యాయం మొదటి వచనం. ఏమంటున్నాడండి? వారి నిక్నేమ్ ఏంటి? ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? ఆ మాట చాలా, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఆగాలి. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఓ అవివేకులైన గలతీలారా. మరి 4వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు? 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? మీరు చెప్పుకున్న ధన్యవచనము ఏమైనది? సాక్ష్యమైతే మీ కన్నులు ఓడబెరికి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం. చూసారా? సాధ్యమైతే
వీరి కన్నులు కూడా ఓడపురికి విచ్చివేయగలిగినంతటి విశ్వాసముతో ఉన్నవారు వీళ్ళు. దేవదూతల వలె, దేవుని వలె, యేసుక్రీస్తు ప్రభుని వలె పౌలు గారిని హృదయాల్లోనికి, గృహాల్లోనికి చేర్చుకున్న వాళ్ళు వీళ్ళు. వాళ్ళు మరలా ఏమంటున్నాడు ఇక్కడ ఆయన, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఏమైపోయింది ఆప్యాయత, ఏమైపోయింది అనురాగం, ఏమైపోయింది ఇవన్నీ? ప్రారంభ దినాల్లో ఉన్న ప్రేమ ఏమైంది? ఎఫెసీ సంఘంతో ప్రకటన గ్రంథంలో మొదట నీకుండిన ప్రేమ ఏమైపోయింది? మొదట నీకున్న ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేశావు. ఏమండి, దేవుని పట్ల మనకున్న ప్రేమను ఏ రోజుని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మీకు అర్థమవుతుందా? గలతీ సంఘానికి ఉన్న ఆ తప్పిదాలు ఎలాగ చెప్తున్నాడు? వీళ్ళు ఉన్న మంచి లక్షణాలు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడప్పుడు మన మంచి పనులు కూడా జ్ఞాపకం, ఎంత మంచిగా ఉండేవాడు, ఎంత అందంగా ఉండేవాడు, ఏమైపోయింది, ఇంత దుర్మార్గంగా తయారవ్వాలని మనం కొన్ని మార్లు అనుకుంటూ ఉంటుంటాం. కనుక మనము దేవుని సన్నిధానంలో ప్రతిరోజు వాక్యము చేత మనం టాలీ చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకి నడిపించుకుంటూ మనం వెళ్ళాలి. స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇహలోక సంబంధమైన విషయాల మీద మనం ఆసక్తి చూపి దైవికమైన దేవుని కార్యాలు నిర్లక్ష్యపరుస్తూ మన బిజీ మనకున్న వీటిలోనే మనం నిమగ్గులైపోయి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి జీవించొద్దు. నువ్వు ఎక్కడ కూర్చో తప్పేం కాదు, ఏ పనికి వెళ్ళు తప్పేం కాదు, ఏ ఉద్యోగం చేయి తప్పేం కాదు, ఎక్కడికి వెళ్ళినా తప్పేం కాదు. మన జీవనోపాధి కొరకు ఏ పనైనా మనము చేసుకోవచ్చు. కానీ మన ఆత్మీయతకు భంగం కలిగించే ప్రతి విషయానికి చాలా దూరంగా ఉండాలి. ఆమె చెబుదా, ఏ మురుగువాడైనా పని చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ మన ఆత్మీయతకు భంగం కలిగించే విషయాలు ఉంటాయి. అలాంటి విషయాల్లో మాత్రం మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టా, ఏ మాటలు భ్రమ పెడుతున్నాయి, ఏ మాటలు మన ఆత్మీయ జీవితానికి భంగం కలిగిస్తున్నాయి, ఎక్కడ మన ఆత్మీయతలో పడిపోతున్నాం. ప్రతిరోజు మనం వాక్యంతో టాలీ చేసుకోవాలి. వాక్యాన్ని అందుకనే చదవాలి. ఈ దేవుని వాక్యం అర్థం లాంటిది. ప్రతిరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, మన దినచర్యను ప్రారంభించాలి. ఆమె ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి, మన దినచర్యను ప్రారంభించాలి. ప్రతిరోజు దేవునికి ఇష్టమైన పాత్రగా ఉన్నానా లేదా, దేవునికి ఈ విషయంలో దేవునికి ఏమైనా నేను ఎడబాటుగా ఉన్నానా అని మనము వాక్యము చేత మనం సరి చూసుకునే వ్యక్తులుగా ఉందాం. 16వ వచనం, నేను మీతో నిజమాడినందున మీకు శత్రునైతునా. చాలు. నేను మీతో నిజమాడినందున మీకు శత్రునైతునా అని ఇక్కడ కూడా ఒక ప్రశ్న వారికి 16వ వచనంలో, నేను మీతో నిజమాడినందున మీకు శత్రునైతునా. నిజం మనం ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలి? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? మాట్లాడిందని మిమ్మల్ని నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజం అంటే ఏంటి? ఉన్నది. అబద్ధం అంటే లేని దాని కొరకు మనకెందుకు? ఏమ్మా, హలో, లేని దాని కొరకు మనకెందుకు? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? కొంతమంది అంటారు అలాగా. అబద్ధం అంటే లేనిది కదా, నిజం అంటే ఉన్నది. మనం ఉన్నదే మాట్లాడుకోవాలి. లేనిది ఎందుకు? లేనిపోయిన ఎందుకు మనకి? మీకు అసలు నిజం చెప్పినందుకు నేను మీకు శత్రువులైనా? వాక్యంగా చెప్పుకోవాలా? వాక్యం లేనిది ఏమన్నా చెప్పి అలాగలాగా మార్చుకొని మనం అనుకూలంగా తీసుకోవాలా? వాక్యంగానే చెప్పుకోవాలి. ఎప్పుడు నేను చెప్పే మాట, ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా ప్రభా ఈరోజు నాతో మాట్లాడు ప్రభా అని రావాలి. స్తోత్రం కలిగాక. నాతో మాట్లాడిన ఆయనని అక్కడ కూర్చోవాలి. అలాగంటే దేవుడు ఏం చేస్తాడు? మరి ప్రార్థన చేసుకుని ప్రభా ఈరోజు నాతో ఒక్క మాట కూడా మాట్లాడుకుని ఆయన అని ప్రార్థన చేసుకుని కూర్చుంటావా? అలా కూర్చుంటే మనకు ఉపయోగం ఏముంటుంది?
మనకు ఉపయోగం ఏముంటుంది? దేవా నువ్వు నాతో మాట్లాడు. మనం పెద్ద పరిశుద్ధులు ఏం కాదు కదా, అంత ప్రభు అంత నీతిమంతులు ఏం కాదు కదా. ఏదో చిన్న చిన్న ఏయోటి మిస్టేక్లు వస్తూనే ఉంటాయి. అవన్నిటిని నేను సరిచేయబడాలి. నేను పవిత్రలోనికి పరిపూర్ణతలోకి నడిపించబడాలి. నీ వాక్యము చేత ఏ విషయాలైతే నాలో లోపం ఉన్నాయో నువ్వు నాతో మాట్లాడి నన్ను సరిచేయి ప్రభువా అని ఎవరైతే అంటారో వారి ఆత్మీయతలో ఎప్పటికీ పడిపోరు. ఆమె ఆత్మీయ జీవితంలో దినదినం మనం ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరంగా, నేను నిజమాడినందుకు మీకు శత్రువునైతేనా అంటున్నాడు. మరి నిజమే చెప్పాడు పౌలు గారు, అబద్ధమేం చెప్పట్లేదు కదా. మీరు చేసిన తప్పు నాయన, అలా చేయకూడదు. మొదట మీరు ఆత్మానుసారులుగా ప్రారంభించారు. ఎలాంటి ఆత్మీయత చూసారా? సాధ్యమైతే వారి కన్నులు కూడా ఓడబరికి ఇచ్చేసేంతటి ఆత్మీయత, అవసరమైతే వారి ప్రాణాలు కూడా పౌలు గారికి ఇచ్చేసేంత ఆత్మీయత. ఇప్పుడు ఇలాంటి ఆత్మీయతలో ఉన్నవారు ఎలా మారిపోయారు? శరీరానుసారులు అయిపోయారు. అందుకే పౌలు గారు ప్రతి నిమిషం వాళ్ళు సరి చేస్తున్నాడు. మీరు మొదట ఆత్మీయానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారులు అయ్యారా? ఎందుకు ఇలాగ అయిపోయి? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు అసలు? ఓ అవివేకులైన గలతీలారా, మీ మనసులో ఉన్న ఆ దుర్భర స్థితి నుండి మీరు విడుదల పొందాలి. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులను మీరు బయటికి రావాలి. ఆ మొదట్లో ఉన్న ప్రేమ, ఆ ఆప్యాయత, అనురాగాలు మీరు మరలా ప్రారంభించాలి. నేను ఎలా చెప్తూ ఉంటుంటే వాళ్ళని ఎలా భావించుకుంటున్నారు? ఇప్పుడు శత్రువుగా మంచి మాట చెప్తే ఎప్పుడు శత్రువుగా ఉంటారు. అతమాటు కుమారుణ్ణి మంచి విషయాలు చెప్తూ కొన్ని విషయాల్లో ఖండించి సమాజంలో కుమారుడు పాడైపోకూడదని కొన్ని అవసరమైతే ఒక్కొక్కసారి దెబ్బలు కూడా కొట్టి, ఇలాగా తన కుమారుడు సమాజంలో ఒక భవిష్యత్తులో గొప్పవాడు కావాలి, నలుగురిని నవ్వులపాలు అవ్వకూడదు, ఒక సామెతగా ఉండకూడదు, ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉండాలని అతమాటు పూర్తి చేస్తూ ఉండేవాడంట కొడుకుని. ఒకరోజు తండ్రికి తల్లికి తెలియకుండా మెదికి వెళ్ళిపోయి ఒక బండరాయి పట్టిపోయి, ఈ రోజున ఏ రీతిలైనా మా నాన్నే చంపేయాలి. ఆడు పడుకున్న తర్వాత నెత్తి మీద ఈ రాయి తెలియని రాయి పట్టుకుని వెళ్ళిపోయాడు అంటాడు. ఎలాగా పడ్డాడు? ఇప్పుడు తండ్రి కొడుక్కి శత్రుగా భావించుకున్నాడు. అప్పుడు పడుకునే ముందు ఎందుకొచ్చిందో ఆలోచన, తన భార్య వచ్చి ఆయనతో మాట్లాడుతుంది. ఎందుకండి అత్తమాటు కుమారుణ్ణి మీరు, మన కుమారుని అలా తిడతారు, లేకపోతే అవసరమైతే కొడతారు, ఆయన్ని ఎక్కువగా బందీకానంలో పెట్టినట్లుగా, లేకపోతే కొన్ని అత్తమాటు ఏదో ఒకటి చెప్పి ఆయన ఇసిగించినట్లుగా ఇలా చేస్తుంటే వాడు మనకు దూరం అయిపోతాడేమో, సరిగా ఈరోజు మనతో ప్రేమగా కూడా ఉండలేదు అని ఇలాంటి మాటలు చెప్తూ ఉంటుంటే తండ్రి అన్నాడంట, ఆడు బాగుపడడం ఆడు పాడైపోవడం నాకు ఇష్టమా? నేను ఏది చేసినా ఆడు బాగు కొరకు కదా. ఇదిగో చూడు, ఆడికి తెలియకుండా ఎన్నెన్ని నేను అన్నీ, అతనికి ఉన్న ఆస్తే కావచ్చు, అతనికి ఉన్న సమస్తమే కావచ్చు, ఎప్పుడు ఒకవేళ ఏదైనా అడిగినా కానీ చిరాకుపడి అతను పాడు చేస్తాడేమని అలాగే కొంచెం ఒత్తిడి చేస్తూ ఉండేవాడు. అతనికి ఆ కుమారుడు పేరు రాంచి పెట్టినవి అవన్నీ కూడా రాత్రి అన్నీ తెచ్చి ఆ భార్యకు చూపించాడంట. తనకున్నదంతా ఎవరికి కొడుకే కదా. చూపిస్తే ఇవన్నీ గుడ్ల గొబ్బలాగా పైనుండి ఆడు చూస్తూ ఉన్నాడు. చూసి ఆ రాయి తీసి పక్కన పెట్టి తండ్రి కాళ్ళ మీద పడిపోయి బోరున ఏడ్చి, నన్ను క్షమించి తండ్రి, నాన్న నన్ను క్షమించు, ఈరోజు కానీ మీ మధ్యలో ఈ సంభాషణ కనుక జరగకపోతే నేను ఖచ్చితంగా నేను చంపేద్దును. కనుక ఇంత క్రూరమైన ఆలోచన నాలో ఉన్నాయి, ఇంతటి భవిష్యత్తు గురించిన ఇంత ప్రణాళిక నీ దగ్గర ఉంది, అవి నాకు అర్థం కాక ఈ చిన్న మెదడుతో నేను ఇలాగా ఆలోచన కలిగి ఉన్నానని తండ్రి కాళ్ళ పట్టుకుని క్షమించమని అడిగాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు అతని గురించి కొన్ని విషయాల్లో ఫోర్స్ చేసి ఖండించి అవసరమైతే దెబ్బలు కొట్టి ఏ రీతులైనా
ఆ కుమారుడుకు నువ్వు ఇలా నీతి బోధలు చేసి మంచి చెప్తుంటే తండ్రి ఎలాగైపోయాడు? అతనికి శత్రువు అయిపోయాడా? కానీ మరి తండ్రి చేసింది ఆ అంతర్గతంగా చేసినవి అవన్నీ కనిపించాయి అతనికి. ఏ రీతులైనా ఏమండి, యోహాను సువార్తలో అదే ఉంటుంది, నా పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నారనే అని వినే ఆ మాట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏముంది? నా పిల్లలు ఎలాగ ఉండాలని ఆశపడుతున్నాడు? ఆత్మీయంగా ఆత్మీయ విషయంలో ఎదుగుతున్నారని వినేదానికంటే అంతకంటే ఎక్కువైన సంతోషం ఏముంది? ఈ రోజున మనం ఆత్మీయంగా అన్ని విషయాలు పక్కన పెట్టి 40 దినాలు చాలా మంచి సమయస్ఫూర్తిని దేవుడు మనకి ఇచ్చాడు. చాలా చక్కగా మీరు అందరూ వస్తున్నారు. ఈ 40 దినాలు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. చాలా మంచి విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 40 దినాలు కూడా అద్భుతమైన మాటలు మనం గలతీ పత్రికలో ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ఆత్మీయంగా తయారవ్వాలి, ఆత్మీయతలో ఎదగాలి. ఆమేన్. ఎందులో ఎదగాలి? ఆత్మీయతలో ఎదగాలి. ఆత్మీయ విషయాల మీదే మనం మనసు పెట్టాలి. ఒకవేళ ఆత్మీయ విషయాలు మన దగ్గరికి రాకుండా ఏదేదో లోక సంబంధమైనవి వస్తాయనుకోండి, అవేం చేయాలి? పక్కన పాడేయాలి. సాతాను గడు సిగ్గులేనుడటండి, ఆడు పిలవకుండానే మన దగ్గరికి వస్తాడు. పిలవక్కరొద్దు. సాతానుడికి ఏముంటుందంటే సిగ్గుండదు. సిగ్గులేనుడు ఏం చేస్తాడు? పిలవకుండానే వస్తాడు. ఏ కోణములైనా ఏ రీతులైనా ఏదోలా మన గృహాలకు వచ్చి మనల్ని దర్శించి మన కలవరం రప్పించడానికి సాతాను విధాలుగా ప్లాన్ చేస్తాడు, ప్రణాళికలు వేస్తాడు. సాతాను యొక్క ప్రతి ప్రణాళికనకు మనం దూరంగా ఉండాలి. అపవాదును ఎదిరించుడి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాది పారిపోడంటే మనకు ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే మన హృదయం ఎలాగ ఉంటుంది? కలవరం. లేకపోయినా ఏదో మాట జ్ఞాపకం చేసుకుని అదే మనసులో పెట్టుకుని కలవరం పడిపోతుంటుంటాం. వాస్తవానికి అవేమి పెద్ద పెద్దవి కాకపోయినా కానీ ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుని మనం కలవరపడతాం. ఏం కలవరపడద్దు. మనం ఒకే ఒక కాన్సెప్టు, దేవుడు పాడు చేస్తే మనం పాడవుతాం తప్ప మనుషులు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మనం పాడవం. ఆమె అర్థమైంది ఈ మాట. ఇప్పుడు ఎలాగా? అంటే దేవునితోనే ఉంటుంది సమస్తం. దేవుడు పాడు చేస్తే, దేవుడు కాదంటే, దేవుడు వద్దంటే ఆగుతాయి అన్నీ. దేవుడు అనుగ్రహం ఉంటే అన్నీ జరుగుతాయి. మనుషులు ఏపాటి వారు? అది మన కాన్సెప్ట్ కానే కాదు. అందుకని నేను నిజమాడినందున మీకు శత్రునైతినా ఈ ధన్యవచనం ఏమైందని చెప్తున్నాడు. 17వ వచనంలో వారు మీ మేలు కోరి మేము ఆసక్తితో వెంటాడువారు కారు, వెంటాడు వాళ్ళని దేవునికి మహిమ కలుగునుగాక. మంచి విషయంలో ఎలాగ ఉండాలంటండి? ఆసక్తిగా ఉండుట యుక్తమే. ఇక 19 వచ్చిన ఈ రోజు కాదు, రేపు మనం ధ్యానం చేద్దాం, ఇక సమయం లేదు కనుక. మంచి విషయంలో మనం ఎలాగ ఉండాలి? ఆసక్తి పరులే ఉండాలి. ధన్యవచనం, ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ధన్యవచనం, మీరు ఎలాంటి వ్యక్తులంటే, మీరు అవసరమైతే ఎదుటి వారికి సహాయం చేయటంలో మీరు సర్వస్వం ఇచ్చేసి అంతటి మంచి మనసు ఉన్నవాళ్ళు. మీ కనులు కూడా ఓడబ్రికి ఇచ్చేయగలరు. ఎలాంటి ఆసక్తి? ధన్యవచనం. ఇది ధర్మకార్యాలు లేకపోతే పుణ్యకార్య సత్క్రియల్లో ఇదొకటి అనుకుందాం. నిజమైన మేలేంటో తెలుసా? అక్కడ చెప్తున్న మాట ఇక చదవించడానికి అవకాశం. నిజమైన మేలేంటంటే ఎదుటి వ్యక్తిని మనం ఆత్మీయంగా తయారు చేయడమే నిజమైన మేలు. ఆమె చెప్పండి. ఒక వ్యక్తిని ఆత్మీయంగా తయారు చేయడమే నిజమైన మేలు. ఒక వ్యక్తికి సువార్త చెప్పి రక్షించడమే నిజమైన మేలు. ఒక వ్యక్తిని ప్రభువులో బలపరచడమే నిజమైన మేలు. ఏమండి, ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఒక ఇద్దరు విశ్వాసులు కూడి, అమ్మా ఈ సమస్య ఉంది కనుక మన ఇద్దరం ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు.
ఈ భావజాలం మనలో రావాలి. ఆమె ఒక సమస్య వచ్చింది, పలకరించడానికి వెళ్ళావు, ఏం చేయాలి అప్పుడు? అమ్మ ఏమీ భయపడకు, మన ఇద్దరం ఏం చేద్దాం, ఆ క్షణమే చిన్న ప్రార్థన, అక్కడ ఏమి ఏర్పడుతుందో తెలుసా? ఆత్మీయత ఏర్పడుతుంది. ఇక కూర్చున్నామంటే సొల్లో సొల్లు సొల్లో సొల్లు సొల్లో సొల్లు, ఎక్కడదా సొల్లు? ఇక అత్తమాటు అదే సొల్లే. ఎన్ని సంవత్సరాలైనా గ్రంథాలు 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 రాసేయచ్చు. ఎన్ని గ్రంథాలు అయిపోతాయో, ఎన్ని గ్రంథాలు అయిపోతాయో. శోధ చెప్తామ్మా, శోధ అని తిరిగితే కదా శోధ. ఇంకా ఏం చెప్పింది? ఇవన్నీ అవసరం మనకి. ఏదైనా ఒక సమస్య, మనము ఒక ప్రాబ్లంలో ఉన్నాం, లేకపోతే ఎవరో ఒక సమస్యలు ఉన్నారు, ఒక ఆత్మీయ బిడ్డగా ఏం చెప్పాలి మనము? అమ్మా దేవుడు గొప్పవాడు, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. మనం ప్రార్థన పాస్టర్ గారే వచ్చి ప్రార్థన చేయాలి అన్నట్టు అనుకోకూడదు. మనం ప్రార్థన ఇద్దరు ముగ్గురు ఆ వీధిలో ఉన్నవాళ్ళు అనుకోండి, ఒక వీధిలో ఒక ఇద్దరు ముగ్గురు విశ్వాసులు అనుకోండి, ఆ ఇద్దరు ముగ్గురు విశ్వాసులు ఒక చోట కూర్చొని ఏం చేయాలి? ఆవిడికి నాకు పడదండి, ఈవిడికి నాకు పడదంటే ఇంకా అంతే. ఆవిడికి నాకు పడదంటే ఇంక లెవెల్ పర్లోకి వెళ్ళరు. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను. స్తోత్రం కలిగిన గాక, స్తోత్రం కలిగిన గాక. ఆ వీధిలో ఉన్న వాళ్ళు నలుగురు కలిసి ఏం చేయాలి? ఇది వాక్యానుసారమా లేకపోతే ఏంటనుకుంటున్నారు? ఇది వాక్యానుసారమైన మనస్తత్వాలు, క్రైస్తత్వంలో కలిగిన గొప్ప మార్పులు. వారు ఇంటింటా కూడుకునేవారంటండి, రొట్టె విరిచేవారు, ప్రార్థన చేసేవారు, ప్రజలను ఎంతో ఆదరించబడుతూ ఉండేవారు. ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, గృహాన్ని దర్శించాలి, దర్శించి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఇది ఆత్మీయులకు ఉన్న లక్షణాలు. శరీరులు ఏం చేస్తారు? సొల్లు మాట్లాడతారు, శరీరులు లోకం మాట్లాడతారు, లోకానుసారమైన పిచ్చపాటి మాట్లాడతారు. ఏమి లేకపోయినా ఏదో గొడవ తెస్తారు, ఎక్కడదో జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకెంతసేపు జ్ఞాపకం చేసుకుంటామే, చెప్పింది ఇంకా అదే అదే అదే. ఇది శరీరానుసారులుగా మనం ఉండొద్దు అని దేవుడు ఈ గలతీ పత్రిక ద్వారా మనకు హెచ్చరికలు ఇస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడు మీరు వచ్చిన వాక్యం గురించి డౌట్స్ అడగాలి, బైబిల్ ఎలా చదవాలో అడగాలి, బైబిల్లో ఎంతమంది ఎన్ని రకాలుగా, లేకపోతే మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ప్రతి విషయం అడిగి అడిగి ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఎప్పుడు బైబిల్కి సంబంధించిన వచ్చిన ఒకటే అడగరు. బైబిల్కి సంబంధించిన డౌట్స్ ఎప్పుడు ఎందుకు రావంటే చదవం కాబట్టి. చదివితే డౌట్స్ వస్తాయి, బైబిల్ చదివితే ఏమొస్తాయమ్మా? వస్తాయా? చదవకపోతే ఏ డౌట్ రావు. వాక్యం అలా ఏకాగ్రతగా వింటున్నాం అనుకోండి, మధ్య మధ్యలో మంచి మంచి డౌట్స్ వస్తాయి. అడగట్లేదంటే దాని అర్థం విన్నట్టుగానే కనపడతాం, చూసినట్టుగానే కనపడుతున్నాం, కానీ ఎంతవరకు వింటున్నామో ఎంతవరకు దాచుకుంటున్నామో దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వాక్యంగా ధ్యానం చేసి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. ఈ కడవరి దినాల్లో ఉన్నాం మనం, అంచు దినాలు, అపాయకరమైన పరిస్థితులు ఉన్నాం. అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభు మన జీవితంలో, కుటుంబాల్లో ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.